అండ్ ఇప్పుడు వెళ్ళి లగేజ్ అట్లా క్లాక్ రూమ్లో పెట్టి అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళాలంటే మడ్గావ్ నుంచి కాదు, కులెం నుండి వెళ్ళాలి. ఇక్కడ నుండి కులెం ఒక 45 minutes అలా ఉంటుంది. అది ఒక స్టేషను, ఒక్కటే స్టేషన్. 25 rupees ఎంతో టికెట్ ఉండిద్ది. సో అది కులెంకి వెళ్తే మాట్లాడుకుందాం. ట్రైన్ ఇప్పుడే లేదు, 7కి ఉంది. ఇప్పుడు టైం 4:30 అలా అవుతుంది, 4:15. సో 7 దాకా వెయిట్ చేయాలి. ఫస్ట్ ట్రైన్ 7 o'clock మార్నింగ్. అప్పుడు దాకా ఇంకా ఎక్కడో చోట వెయిట్ చేస్తూ ఉండాలి. అంతలోపు లగేజ్ సర్వ్ చేస్తే సరిపోయింది. ట్రైన్ స్టార్ట్ అయింది. కులెం వెళ్తున్నాం, మడ్గావ్ నుంచి కులెం. ఈ ఏరియాలో ట్రైన్ రూట్స్ ఉంటాయి అసలు సూపర్ ఉంటుంది. మార్నింగే ట్రావెల్ చేయాలి, నైట్ చూడలేము కదా. ఓకే, కులెం వెళ్ళాక మాట్లాడుకుందాం. మెయిన్ ఘాట్ ఎంటర్ అవుతున్నాము ట్రైన్లోనే. ఇక్కడ నుండి ఎక్కువ సన్లైట్ కూడా రాదు. మొత్తం ఇంకా ట్రైన్కి కంటే చాలా హైట్ ఉండే ట్రీస్ ఉంటాయి అంతా. ఇక్కడ నుండి బాగుంటుంది. లైటింగ్ కూడా తగ్గిపోయింది, అంత లైటింగ్ కూడా రావట్లేదు. ఇంకా మనం దండయాత్ర స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడికి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఒక గైడ్ని అసైన్ చేస్తారు. ఒక్క గైడ్ 10 మెంబర్స్ని క్యారీ చేస్తాడు. అండ్ ద ఫాల్స్ ఈజ్, అయినా తమ్నైల్లో తెలిసిపోయింది కదా, ఇట్స్ దూద్సాగర్ ఫాల్స్. అప్ అండ్ డౌన్ వచ్చేసి నాకు లేట్గా తెలిసింది 30 kilometers అంట. 15 kilometers వెళ్ళడం, 15 kilometers రావడం, నడవాలి. ఇంకా అది కూడా ఘాట్స్లో. అయిపోయింది ఈరోజు నా పని. ఇంకా టిఫిన్ కూడా తినలేదు. బట్ ఇట్స్ ఓకే, నడవడమే కదా. బైక్ ఆఫ్ రోడింగ్ బైక్ చేయాలంటే కొంచెం ఆలోచన. జస్ట్ వాకింగ్. చాలామంది ఇదిగో ఈ స్టేషన్లో వెనకాల దిగిన వాళ్ళందరూ దూద్సాగర్ కోసం వచ్చిన వాళ్ళే. క్లైమేట్ అయితే సన్నీగా ఉంది. ఏం బ్యాడ్ టైమింగ్. నిన్న రత్నగిరిలో కూడా అంతే, ఈరోజు ఇంతే. మరీ వర్షం పడితే ఇబ్బంది, కానీ కొంచెం ఎలా అంటే ప్రాపర్ మాన్సూన్ ఫీల్ రావాలి. కొంచెం క్లైమేట్ అలా ఉండి చినుకులు పడుతూ ఉంటే బాగుంటుంది. ఈ మాత్రం దానికి రెయిన్ కోట్ ఇవన్నీ క్యారీ చేస్తున్నా. ఓకే, అక్కడికి వెళ్దాం, ఆఫీస్ దగ్గరికి. బాయ్. ఓకే, ఇదే ఆఫీసు. స్టేషన్ నుంచి జస్ట్ ఒక 5 minutes వాక్, అంతే. 5 minutes కూడా లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, ఇక్కడ ఆఫ్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు. కాకపోతే రోజుకి నెంబర్ ఆఫ్ లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి. సో వీకెండ్ కాకుండా వీక్ డే రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే 2 main reasons. ఒకటి, ఆన్లైన్లో బుక్ చేసుకొని అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో క్రౌడ్ తక్కువ ఉంటుంది. ఖచ్చితంగా మ్యాక్సిమం ఉంటాయి టికెట్స్. ఈరోజు హాఫ్ కూడా ఫిల్ అవ్వలేదంట. వీకెండ్ అయితే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో మీ ఇష్టం. అండ్ ఆల్సో ఇక్కడ మీకు ఏం కావాలన్నా ఉంటాయి, రెయిన్ కోట్స్ కానీ, ఫుడ్ కానీ, వాటర్ బాటిల్. సో అన్నీ అవైలబుల్ ఉన్నాయి, అట్లా ఏం ప్రాబ్లం లేదు. ఏమన్నా మర్చిపోతే ఇక్కడ దొరుకుతాయి. అండ్ జీప్ సఫారీ వచ్చేసి ఇంకా స్టార్ట్ చేయలేదు, అది ఒక 1.5 months అలా పడుతుందంట. సో ఇప్పుడు ఓన్లీ ట్రెక్కింగే. అండ్ ఎవరన్నా రైల్వే ట్రాక్ మీద నుండి వెళ్దాము అన్న అట్లాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే పక్కన పెట్టండి. మొన్న తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టారంట. సో అలాగే చెప్తారు కాదు, బట్ జరిగిందంట యాక్చువల్లీ. నేను కూడా వేరే రీల్లో చూశాను. సో ఇట్స్ బెటర్ ట్రెక్ చేయండి, ఎందుకంటే ట్రెక్ కూడా ఘాట్స్లో ఉంటుంది కాబట్టి ఇట్స్ బెటర్ యూ ట్రెక్. అది
ఏం లేదు, 2 యాపిల్స్ తీసుకున్నా ఎందుకని మంచిదని. మళ్ళీ లోపల మమ్మీ డాడీ అంటే ఏం రాదు కదా. పైన పోహా మ్యాగీ అవి దొరుకుతాయి, కాకపోతే కింద ఏం ఉండవు. ఏమైనా తీసుకుంటే ఇప్పుడే తీసుకో అన్నాడు. ఓకే అని ఫ్రూట్స్ తీసుకున్నా. ఈ చిప్స్ ఇదంతా ఎందుకు అని. ఓకే, స్టార్ట్ చేస్తున్నట్టున్నారు. వీళ్ళు కూడా డైరెక్ట్లీ దేర్. हमारा लोकल गाइड है. इधर है. ఇక్కడ నుండి ట్రెక్కింగ్ స్టార్టింగ్. ఇంకా బైక్స్ అలో లేదు. ఈ బైక్ ఏంటంటే లోకల్ గైడ్ అని ఉండే, జస్ట్ అన్న ఇక్కడ వరకు బైక్ పెట్టుకుంటూ నన్ను ఎక్కించుకున్నాడు అంతే. ఈ పాయింట్ నుండి ఇంకా ట్రెక్ స్టార్ట్. కొంచెం వర్షం పడితే క్రేజీ ఉండిద్ది, కానీ పడేలా లేదు, ఫుల్ ఎండగా ఉంది. బట్ మొత్తం డ్రై అయిపోలేదు. అండ్ రీసెంట్ వీడియో చూపించాడు, సూపర్ ఉంది వాటర్ అంతా. చూద్దాం. ಅಂಕಲ್ ಟೋಗಳು ಬರ್ತಾರಲ್ಲ ಅವ್ರ ಮಜಾಗಳು ತಗೊಳಂತೀರಿ. ಅವ್ರ ಜೊತೆ ಬಂದ್ರೆ ನಮ್ಮನ್ನ ಅರೆಸ್ಟ್ ಮಾಡ್ಬಿಡ್ತಾರೆ. ನಿಧಾನಕ್ಕೆ ನಡೆಸಿ. देखते आ रहे हैं. लीचेस नहीं है. ಎಣ್ಣೆನೇ ಬೇಡ, ಹಂಗೆ ಹೊಡೆದು ಬಿಡುತ್ತೆ ನಿಂಗೆ ಬ್ಯಾಕಲ್ಲಿ. ಬಿಸಿಲಿಗೆ ಕಾಯ್ಸಕ್ ಬರ್ತಿರುತ್ತೆ. ನೀನು ಸಿಕ್ಕಿದ್ರೆ ಯಾವ ಭೇಟಿ ಇಲ್ಲ ಸಿಕ್ತು ಅಂತ ಹಾಕೊಂತಾನೆ ನಿಮಗೆ. ಅಯ್ಯ ಬ್ರೋ, ಅವ್ನು ಮುಂದೆ ಹೋಯ್ತಾನಲ್ಲ, ಅವ್ನು ಸ್ವಲ್ಪ ಇಂಟ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡ್ತು. ಬ್ರೋ ನಿಮ್ಮ ಹೆಸರೇನು ಬ್ರೋ? ನಮ್ಗಿಂತ ಮುಂಚೆ ಹೊಡ್ತಾನೆ. ಒಳ್ಳೆ ಕಂಟೆಂಟ್ ಇರುತ್ತೆ ಬ್ರೋ. ಇವಾಗ ನೀನು ಮಾಡೋ ವ್ಲಾಗಲ್ಲಿ. ಹಾಯ್ ಗಾಯ್ಸ್. ಓಯ್ ಬ್ರೋ ರೆಸ್ಪೆಕ್ಟೇ ಇಲ್ಲ. ಯಾರ್ ವಾಟ್ ಆರ್ ಯು ಡೂಯಿಂಗ್ ಬ್ರೋ? ಒಂದು ಸ್ಟಿಕ್ ಬೇಕು ಬ್ರೋ. ಸ್ಟಿಕ್ಕಾ? ನೋಡ, ಅದು ನಡೀತದ ಅದು ಮಾದ್ರಿ. इकडे नम्गे पीस. भाई मेरे को ड्रोन वीडियो रॉ फाइल है आपके पास? ड्रोन का वीडियो नहीं है. नहीं है, मिलेगा तो थोड़ा अच्छा होता. క్లైమేట్ చల్లగా అయిపోయింది, లైటింగ్ లేదు, చల్లగా ఉంది. అయినా కానీ స్వెట్ ఎలా ఉంది. విజన్ బ్లర్ అవుతుందా? స్టీప్స్లో వాడడానికి బాగా పనికి వచ్చింది. సో ఇప్పుడు వచ్చింది. ఇట్లా స్టీప్లో పెట్టి దిగితే బ్యాలెన్సింగ్ బాగుంటుంది. సో అందుకని స్టిక్ క్యారీ చేయండి ఏదో ఒకటి. డెకత్లాన్లో కొనుక్కుంటా అంటే మీ సరదా కొనుక్కోండి, ఏమన్నా దాని గురించి ఏం కామెంట్ చేయను. బట్ క్యారీ ఏ స్టిక్.
యు నో హూ ఈస్ ద బెస్ట్ ట్రెక్కింగ్ పార్ట్నర్? కమ్ కమ్, మనతోనే ఉండిద్ది లాస్ట్ వరకు. గైడ్ అన్న మిమ్మల్ని వదిలి ముందుకు వెళ్ళిపోతాడు, మీ ఫ్రెండ్స్ అన్న స్ప్లిట్ అవుతారు, కానీ మీతో వచ్చే డాగ్ మాత్రం మీతోనే ఉండిద్ది లాస్ట్ దాకా. హారా చింటూ. ఈ ఫ్లో చూస్తుంటేనే తెలిసిపోతుంది వాటర్ ఎలా ఉంటాయో. చూడు మా డాగ్ వేసాడు, ఇంకా వెయిట్ చేస్తున్నాను నా కోసం. ఇప్పుడే వెళ్ళాడు. कृष्ण आणि कितकी आळमिनेली मरे ताका सोना जायच पडलं बारीक घातलं मला कोचून స్టీప్ చాలా ఉంది. స్వెటింగ్ లైక్ హెల్ బ్రో. सगळे रातचे ఫైనల్లీ కొంచెం ఎండ వచ్చింది. మామూలుగా స్వెట్ అవ్వట్లేదు. ఆల్రెడీ ఒక 1 లీటర్ తాగేసా వాటర్, ఇంకా 1 లీటరే ఉంది. ఇంకా 5 కిలోమీటర్స్ కూడా అవ్వలేదు బ్రో. నాకు సినిమా కనిపించేస్తుంది ఈరోజు, ఏమొద్దాం. हाँ अकेला नहीं नहीं उड़पी पे पड़ रहा है. ఐ మీన్ గూగుల్లో అంతా వెళ్ళడానికి 15 కిలోమీటర్స్, రావడానికి 15 కిలోమీటర్స్ అంటున్నారు, కానీ గైడ్ లేదు 10 కిలోమీటర్సే. ఇప్పుడు దాకా ఎంత వచ్చాము అంటే జస్ట్ 2 కిలోమీటర్స్ వచ్చాము, ఇంకా 8 ఉన్నాయంట. 8 ఏంట్రా బాబు. స్టీప్స్ లేకుండా ఉంటే ఓకే, ఇవి స్టీప్స్ ఉండడం వల్ల కష్టమైపోతుంది. మార్నింగ్ మేము 9 కల్లా స్టార్ట్ అయ్యాం. రిటర్న్ కంప్లీట్ చేసేకి 3 కల్లా వచ్చేయచ్చు అన్నాడు. చూడాలి మరి ఎంతసేపు పట్టిద్దో. ఖచ్చితంగా వాటర్ ఎక్స్ట్రా క్యారీ చేయండి, లేకపోతే చాలా ఇష్యూస్ వస్తాయి, చాలా తిప్పలు పడతారు. స్వెట్టింగ్ లైక్ హెల్ బ్రో, కారిపోతుంది మొత్తం. ఇంకొకటి, మీరు వచ్చేటప్పుడు ఇట్లా కాటన్వి, ఇట్లా మందం టీషర్ట్స్ వేసుకోవద్దు, నైలాన్ టీషర్ట్స్ వేసుకోండి బెటర్. అది 2 వేస్గా ఉపయోగపడుద్ది. ఒకటి వర్షం పడింది అనుకో ఆరిపోవడానికి ఈజీ, ఇంకోటి ఇది కూడా సేమ్ రీజనే, స్వెట్ అయింది అనుకో ఆరిపోయిద్ది ఫాస్ట్గా అంతే. సో ప్రిఫర్ నైలాన్. కాటన్, ఈ హుడీస్, ఫోటోల కోసమని హుడీలు వేసుకోవడాలు ఇట్లాంటివి ట్రై చేయొద్దు. ఓకే, ట్రెక్ అంటే వైబ్, బ్యాంక్ అంటే టెంపుల్. సారీ నాన్ సింక్. వైబ్ కోసం రండి, ఫోటోల కోసం రావద్దు, గుర్తుపెట్టు. क्रेजी. मी अन्याच्या गेलो की दांडेलीचं गाईड लगे
बोट मजाने सिंगल बोटमध्ये गेलो मी ते मग रांदेच्या मध्ये घेऊन गेले भाई जरा मगरमच्छ है तो ढकलता देखेंगे हाई क्या नहीं मैंने ये भी महा की पहले घुमा मतलब बोट पैसे क्या చల్లగా ఉన్నాయి. మినరల్ వాటర్ క్రాస్ ఫారెస్ట్ వాటర్ ఎస్. ఇన్స్టాగ్రామ్ కంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు వచ్చి ఉండేది. ఇంతకు ముందు వాడుతున్నాం మేము. ఇంతకు ముందు అంటే ఇప్పుడు నీకు ఎంత ఏజ్ బ్రో? ಅಂತ ನಿಮ್ಮ ಊರು ಇದೆಲ್ಲ ವಿಜಯನಗರಲ್ಲಿ ಇದೆಲ್ಲ ಬೆಂಗಳೂರದಾಗ ಏನದು ಜೈಲು? ಏನದು ಸೆಂಟ್ರಲ್ ಜೈಲ್ ಜೈಲಾ? ಜೈಲ್ ಐತಲ್ಲ ನಮ್ದು ದೊಡ್ಡ ಜೈಲ್ ಇರೋದು. ಬೆಂಗಳೂರದಾಗ ನಿಮ್ಗೆ ದೊಡ್ಡ ಜೈಲ್ ನಮ್ಮೂರಲ್ಲಿ. నాగేష్ ట్రెక్ అప్డేట్. మార్నింగ్ 8 దాటింది స్టార్ట్ చేసేకి, ఇప్పుడు 10:45 అలా అవుతుంది. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ నడిచామంట. అసలు టీషర్ట్ మొత్తం తడిచిపోయింది. ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్ కూల్ క్లైమేట్ ఉంది. సో ఓకే పర్లేదు. ఎండ ఉంది యాక్చువల్లీ, కాకపోతే ఈ చెట్లు మొత్తం కప్పేశాయి. సో ఇప్పుడు స్వెట్ పట్టట్లేదు, ఇందాక పట్టేసింది. వాటర్ మాత్రం చాలా క్లీన్ ఉన్నాయి పక్కన వెళ్ళేదంతా. నేను చూపించా కదా బాటిల్తో పట్టుకొని అవే తాగుతున్నా, అసలు ఏం తేడా లేదు, స్వీట్ ఉన్నాయి. ఎవరన్నా వచ్చేవాళ్ళు 2-3 ఏం క్యారీ చేయొద్దు, ఒకటే క్యారీ చేసి ఫిల్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ వాటి వల్ల ఏమన్నా ఫీవర్స్ అలా వస్తే నాకు సంబంధం లేదు, వస్తే చెప్తాం మళ్ళీ. బాగుంది రోడ్డు ఇక్కడ, క్లీన్ అండ్ నీట్గా ఉంది. ఈ కొండలు అలా ఉంటే ఏమైందంటే స్టీప్ ఉంటే కష్టం. ఇట్లా స్టోన్స్ ఉండి స్ట్రైట్ వే ఉన్నా పర్లేదు, కానీ స్టీప్ ఉంటేనే ప్రాబ్లం. స్టీప్ ఉండి రాక్స్ లేకుండా ప్లెయిన్ ఉన్నా కష్టమే. అది కట్ చేసేది ఫోన్తో రికార్డ్ చేస్తే బెటర్. కట్టరు ఫాల్స్ దగ్గరకు వచ్చేసినట్టుంది, సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఎన్ని కిలోమీటర్స్ వచ్చామో తెలియదు, కానీ నడుస్తూనే ఉన్నాము. 3 hours క్రాస్ అయిపోయింది మార్నింగ్ నుండి. అంటే క్లారిటీగా వినిపిస్తున్నాయి వాటర్ సౌండ్. ఇప్పుడైతే కనిపించట్లేదు, వినిపిస్తుంది. ఇలా ఉంది వ్యూ అయితే. వచ్చేసినట్టున్నాం, కనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళేకి ఇంకో 2 kilometers పట్టిద్ది ఈజీగా. చూద్దాం. యాక్చువల్లీ ఈ ఫాల్స్ దగ్గర ఒక 10 to 12 ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారంట. వాళ్ళే అక్కడ ఫుడ్ అది కొంచెం చేసి పెడతారంట. ఫుడ్ అంటే ఏదో కాదు, జస్ట్ పోహా, మ్యాగీ అలా చేసి పెడతారంట. అండ్ ఆల్సో ఇక్కడ టెంపుల్ ఉంది, ఇదే కాదు ఇంకొక 2 temples ఉన్నాయంట చిన్నవి. శ్రీ సాతేరి ప్రసత్ర దూద్ సాగర్. టెంపుల్ అని ఎంటర్ ఇంత చిన్నగా ఉంది అంటున్నారు. 10 families ఉంటారు.
ఇంకో 2 ఎలా ఉంటాయో చూద్దాం. ఫారెస్ట్ ఫైర్స్ ఆర్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఆఫ్ వైల్డ్ లైఫ్. నా కళ్ళు కూడా సరిగ్గా కనిపించట్లా. ఫారెస్ట్ ఫైర్స్ ఆర్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఆఫ్ వైల్డ్ లైఫ్. లెట్ us టేక్ కేర్ దట్ దెర్ ఈజ్ నో ఫైర్ ఇన్ ద ఫారెస్ట్ ఏరియా. నైస్, నైస్, బాగుంది. ఇక్కడ హంటింగ్ కూడా చేయకుండా మధ్యలో క్యాంప్స్ ఉన్నాయి. అక్కడ కెమెరాస్ అసలు తాగకూడదంట, ఐ మీన్ రికార్డ్ చేయొద్దు అన్నారు గైడ్, అందుకే చేయలేదు. పోచింగ్ క్యాంప్ అని ఉంది. అసలు పాపం వాళ్ళు రోజు ఏం చేస్తారో అంటే ఇక్కడ సిగ్నల్ రాదు వాళ్ళకి, ఇంకా టైంపాస్ ఏమవుద్దో. నేను చూసినప్పుడు అయితే ఒక్కళ్ళే ఉన్నారు, నార్మల్గా అయితే 2 ఉంటారంట. సచ్ ఎ బోరింగ్ లైఫ్. ఇంకేం చేసుకుంటారు. కానీ అది మాత్రం కట్టడం భలే కట్టారు. కింద ఫ్లోర్ అంతా ఆఫీస్ లాగా, పైన ఒక ఫ్లోర్ అంతా బెంచెస్ వేసి, పార్క్లో బెంచెస్ ఉంటాయి కదా అట్లా పెట్టి చాలా బాగా కట్టాడు. అండ్ ఆల్సో బాయ్ रिकॉर्ड कर करेगा ना रिकॉर्ड? करो क्यों? कौन है? नहीं वो हमारे लोग. అండ్ ఆల్సో ఇక్కడ ప్రైవేట్ పార్టీస్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ ప్రైవేట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు ఎప్పటి నుండో ఇక్కడే ఉంటున్నారంట. సో అందుకని వాళ్ళని ఏమి అనడానికి లేదు. వాళ్ళు ఇక్కడే ఒక ఫెన్స్ వేసుకొని ఆవులు పెంచుకుంటూ ఉన్నారు. సోలార్ అదంతా ఉంది. వాళ్ళు కూడా ఎలా ఉంటారో ఏంటో అసలు తెలీదు. ఇంకోటి ఏదైనా ప్రైవేట్ ప్రాపర్టీ వస్తే చూపిస్తా. బాయ్ ప్రైవేట్ ప్రాపర్టీయేనా? అది కూడా ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అంట. కనిపిస్తుంది కదా, అది పక్క దగ్గరికి వెళ్ళి చూపిస్తా. వీళ్ళు ఇక్కడ షాప్ పెట్టుకొని ఉన్నారు, చిన్నది హోటల్ లాగా. ఇక్కడ మ్యాగీ, ఇంకా బ్రెడ్ ఆమ్లెట్, పోహా అట్లా చిన్న చిన్న ఐటమ్స్ చేసిస్తారంట. పర్లేదు, అసలు ఇలాంటి ఏరియాలో అది దొరకడమే చాలా కష్టం. అండ్ ఇంకా ఉన్నాయి ఒక 2-3. నైస్. ఫ్యామిలీ ఉంటే పర్లేదు, సింగిల్స్ ఉంటే నాకు కష్టం. यूट्यूब चैनल है क्या भैया? బ్రెడ్ ఫ్రై కూడా చేయలేదు, బట్ ఇట్స్ ఓకే. 60 రూపీస్ అంట, పర్లేదు. ఇట్లాంటి ఏరియాలో 60 రూపీస్ అంట. ఒక ఎగ్, 2 బ్రెడ్ స్లైసెస్ అండ్ దట్స్ ఇట్. ఆనియన్స్ కూడా నేను అడిగా, వాళ్ళు ఇవ్వలేదు. ఇది ఎలా ఉన్నా ఇప్పుడు అమృతంలో అయ్యి ఉండి వెళ్ళిపోయింది లోపలికి. సో తినేయాలి ఫాస్ట్. బై. లాస్ట్ ఇన్ గ్రీన్. ఇక్కడ ఇంకా ఉన్నాయి ప్రైవేట్ ప్రాపర్టీస్ అంతా, వీళ్ళే ఉంటున్నారు. ఇగో ఈ సైడ్ అంతా ఉన్నాయి. కొంచెం ఫ్రంట్ కూడా వెళ్ళి చూపిస్తా. ఇక్కడ పక్కా అంతా పైన అన్నీ పెట్టేసి ఇటుకలు పెట్టి కట్టించాడు సూపర్గా పెద్దగా. ఇక్కడ సోలార్. నైస్ కదా. వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. టీవీ, కరెంట్ అయితే ఉంది ఇదంతా, ఎందుకంటే పక్కనే ట్రాక్ ఉంది. సో ట్రాక్ ఉంది కాబట్టి ఎలక్ట్రిసిటీ ఈజీ అయిపోయింది వీళ్ళకి. ఇంకా నేనైతే సన్ నెక్స్ట్ అట్లాంటి పైన అవి ఉంటాయి కదా, డాబా మీద పడతారు, అలాంటివి అయితే ఏం చూడలేదు. మేబీ ఇంకా ఏమన్నా బయటకు వెళ్ళినప్పుడు డౌన్లోడ్ చేసుకొని వస్తారేమో అంతే. అసలు మడ్డ ఎలా ఉందండి. కొంచెం వర్షం పడుతూ ఉంటే క్రేజీ ఉండేది ట్రెక్. కొంచెం వర్షం పడుతుంటే చాలా బాగుండేది. ఎక్కువ పడితే అడ్వెంచర్ అయ్యేది. మరీ సన్నీ డేలా ఉంది. సన్నీ డేలా కాదు, సన్నీ డే. One person on the day that is dying. That's a problem नहीं है, वो लिखने का उनका ये है ना.
రెయిన్ వల్ల అసలు ఇది సైడ్కి బేస్ ఎలా క్రియేట్ అయిందో చూడు, రూట్స్ అంతా బయటకు కనపడుతుంది. ఇక్కడ ఇదంతా గట్టిగా ఫోర్స్గా వచ్చింటాయి వాటర్, ఇదంతా డైవర్ట్ అయిపోయి రూట్స్ పైకి వచ్చేసింది. బట్ చెట్లు గట్టిగా నిలబడిపోతుంది. ట్రెక్ అప్డేట్ ఆల్మోస్ట్ 98% వచ్చేసాం. ట్రైన్ సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా. ఇక్కడ కొంచెం ఫ్రంట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్తే వాటర్ ఫాల్స్ టాప్ వ్యూ కనిపిస్తుంది అన్నాడు మా గైడ్. సో ఇప్పుడు అటే వెళ్తున్నా. ఓకే, కొండ కనిపిస్తుంది. ఓకే కెన్సీ, కాకపోతే ఎక్కువ కనిపించట్లా, కొంచెం లైట్గా కనిపిస్తుంది. నైస్ నైస్. చూపిస్తా, వెయిట్. ఇంకొక ఆఫీస్, ఎవరు లేరు దీంట్లో, ఎవరు లేరు మరి. ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుందంట, ఈ పైకి ఎక్కితే వ్యూ బాగుంటుందంట. ఎక్కుదాం. వావ్, సూపర్. వచ్చేసాం ఇంకా ఆల్మోస్ట్. దగ్గర నుండి చూడాలి బాగా. ఏరియా స్లిప్పరీ అండ్ డీప్ వాటర్ అండ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. ఓకే బ్రో, డీప్ వాటరా? ఎక్కడరా? ఈరోజు ఇంకా ఫ్లో కొంచెం తక్కువ ఉందంట, వర్షం లేదు కదా. ఇక్కడ చాలా జాగ్రత్తగా దిగాలి. ఇట్లాంటి ప్లేస్ ఇంకోటి చూడలా వచ్చినప్పటి నుండి. ఇదే కొంచెం కొంచెం దిగితే ఇట్లా. అందుకే ట్రెక్కింగ్ షూస్ మ్యాండేటరీ. ఏదో పట్టుకున్నా ముళ్ళు దిగి. Heaven bro.
కిలోమీటర్స్లో ఎవ్రీ కిలోమీటర్ వర్త్. ఇక్కడ లోపల ఉంది కదా, అక్కడ వాటర్ బాగా డెప్త్ ఉంది, అక్కడ ఎవరు దిగనివ్వట్లేదు. గైడ్స్ ఇక్కడ స్టోన్స్ మీద దిగమన్నారు, సో అందుకని అందరు స్టోన్స్లో దిగుతున్నారు. అండ్ ఇది గోవా కర్ణాటక బార్డర్, గోవాకి దగ్గర, సో అందుకని గోవాకి దగ్గరలో వేసేసారు. పైన ఉంది కదా ఈ బ్రిడ్జ్ నెంబర్ 132. ఎవరన్నా ట్రైన్లో వస్తే గుర్తుపెట్టుకోండి, బ్రిడ్జ్ నెంబర్ 132. హుబ్లీ వెళ్ళే ఏరియాస్ అన్నీ వెళ్తాయి ఇటు నుండి. అండ్ కులెం నుండి క్యాజిల్ రాక్ స్టేషన్, కులెం నుండి క్యాజిల్ రాక్ ఆ స్టేషన్లో కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా ఈ వాటర్ ఫాల్. సో గుర్తుపెట్టుకోండి అంతే. మరి ఎవ్రీ కిలోమీటర్ వర్త్. ఇక్కడ ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎవరన్నా ప్లాన్ చేస్తూ డౌట్లో ఉంటే డౌట్స్ అన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా ప్లాన్ చేయండి. 30 కిలోమీటర్స్ అని భయపడొద్దు, ఇట్స్ ఓకే. మహా అంటే 2 days పడుకుంటారు అంతే. సో డెఫినెట్లీ విజిట్ ఇట్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ బికాజ్ చాలా కోల్డ్ ఉన్నాయి వాటర్, అందుకే మాట్లాడలేకపోతున్నా. బట్ ఇట్స్ ఓకే, ఎవ్రీ కిలోమీటర్ ఈజ్ వర్త్. వణుకు వచ్చేస్తుంది, మామూలుగా వణుకు రావట్లేదు, మాటలు రావట్లేదు అసలు. రిటర్న్ ట్రెక్ స్టార్ట్ చేసాము, మధ్యలో ఎక్కడ ఆగకుండా వచ్చాము. ఒక 3 kilometers వచ్చి ఉండొచ్చు మహా అంటే అంతే. ఇప్పుడు జస్ట్ అలా షూస్ ఓపెన్ చేసి కాళ్ళు చూస్తుంటే అంటే ఫస్ట్ 15 kilometers, ఇప్పుడు 3 kilometers. గైడ్ 10 అని చెప్పాడు అన్నా కదా, ఇంపాసిబుల్ అసలు. ఖచ్చితంగా 10 కాదు, డెఫినెట్గా 15. మాకు క్లారిటీ వచ్చేసింది. రిటర్న్ ఇప్పుడు ఒక 3 kilometers వచ్చింటాము. కాళ్ళు లిటరలీ నర్వ్స్ అన్నీ అలా పొంగుతున్నాయి, నర్వ్స్ అంతా అలా వచ్చేసాయి. ఇంకా 12 kilometers నడవాలి. రేపు ఇంకా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. రేపు కాళ్ళు లేవు. ఇలా కూర్చొని ఉన్నాము, కొంచెం సేపు కూర్చొని వెళ్తా. అస్సలు అవ్వట్లేదు, కానీ వెళ్ళాలి, తప్పదు, వెళ్తా. ఫైనల్లీ నానా తిప్పలు పడి బేస్ పాయింట్కి అయితే వచ్చేసా. కన్ఫామ్గా ఇట్స్ 30 kilometers ట్రెక్, తక్కువే లేదు. గూగుల్, ChatGPT, క్లాడ్ అన్ని యూట్యూబ్లో ప్రతి ఒక్కళ్ళు 30 అన్నారు, గైడ్ ఏదో 20 అన్నాడు. కానీ వీటన్నిటికంటే ముందు నేను నడిచినోడిని నాకు తెలుసు. మరి 10 kilometers గ్యాప్ కనిపెట్టలేనంత ఏం లేదు ఇక్కడ. సో డెఫినెట్లీ ఇట్స్ 30 kilometers ట్రెక్. మహా అంటే ఒక 2 kilometers ఏమన్నా తక్కువ ఉండొచ్చు. సో వచ్చేవాళ్ళు ఆలోచించుకోండి. ట్రెక్ అయితే ఈజీ కాదు, మోర్ దాన్ మోడరేట్. ఐ వోంట్ సే ఇట్స్ టఫ్. అండ్ మాకు వర్షం పడలేదు కాబట్టి ఓకే, నార్మల్గా అయిపోయింది. వర్షం పడితే ఇంకా కొంచెం టఫ్ ఉంటుంది. సో అన్నీ ఆలోచించుకోండి. ఇంకా మడ్గౌన్ రీచ్ అయిపోయాను. మడ్గౌన్ ఇప్పుడు అరౌండ్ 12:30 అవుతుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ రిటర్న్. బాడీలో అసలు ఏ పార్ట్ సరిగ్గా పనిచేయట్లేదు, కళ్ళు మూతలు పడిపోతున్నాయి. అండ్ కాళ్ళకంతా బొబ్బలు వచ్చేసాయి, చెప్పులు వేసుకోలేకపోతున్నా. సో కానీ వెళ్ళాలనుకుంటే ఎవరన్నా ఖచ్చితంగా వెళ్ళండి, వర్త్ యువర్ ఎక్స్పీరియన్స్. డిసప్పాయింట్ అయితే అవ్వరు ఖచ్చితంగా. సో వెళ్ళండి డెఫినెట్లీ. ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అది మెయిన్, మనం కింద నుంచి చూస్తాం వ్యూ. అది మెయిన్ వ్యూ ఎక్కడి నుంచి ఉంటుంది అంటే ట్రాక్ నుంచి ఉంటుంది. ఇప్పుడు ట్రాక్ ట్రెక్కింగ్ వచ్చేసి బ్యాన్ చేశారు, ఎక్కువ మంది వస్తున్నారని అది మేనేజ్ చేయడం కష్టమైపోయి. అక్కడ నుంచి వ్యూ ఉంటే బాగుండు, ఇప్పుడు అది బ్యాన్ చేశారు కాబట్టి ఏం చేయలేం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ అయితే వర్తే. ఒక 2 days తిప్పలు పడాలంతే. ఓకే, దట్స్ ఇట్ ఆల్ ద వీడియో దెన్. బాయ్.